ఒంగోలు కొంజేడు బస్టాండ్ దగ్గర 29వ డివిజన్ అధ్యక్షుడు పెద్దిశెట్టి చంద్ర, తెలుగునాడు అంగన్వాడీ డ్వాక్రా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దిశెట్టి వరలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ 29వ డివిజన్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, జనసేన నాయకులు కందిరి రవిశంకర్లు ప్రారంభించారు. కొంజేడు బస్టాండ్ నుండి డివిజన్ కార్యాలయం వరకు బాణాసంచా కాలుస్తూ అతిథులకు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు, చిన్నారులు ప్రదర్శించిన కోలాట కార్యక్రమం ఆకట్టుకుంది. కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, పార్టీ సీనియర్ నాయకులు కపిల్ బాషా, అన్వర్ బాబు అలియాస్ కోకోనట్ బాబు, కాటగడ్డి సింగయ్య, పల్లపోతు వెంకటేశ్వర్లు, గుంజి విజయలక్ష్మి మరియు డివిజన్ తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం, పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే.
దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. పసుపు జెండ ఇంటి మీద కడిత పథకం ఉండదా, పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణం ఉండదా. ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా, రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా. శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే. కడుపు నింపే క్యాంటీన్ను కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. వస్తున్నాడురా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన సేవకుడు, మన దామచర్ల జనార్దనుడు. జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. అందుకే తరం తరం నిరంతరం నీ కోసమే మేము, ఎప్పుడైనా ఎక్కడైనా నీ వెంటే నడుస్తాం. నువ్వు చేసిన సాయాన్ని మరిచిపోము మేము, మళ్ళీ గెలిపిస్తామని మాటిస్తున్నా. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. ఒంగోలు అభివృద్ధి
అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. అందుకే ప్రత్యర్థులు కూడా నిన్ను షహబాష్ అంటారు, చిన్నప్పటి నుంచి నిన్ను శ్రీమంతుడు అన్నారు. జనం జనం ప్రభంజనం నీదేనే విజయం, అవినీతి పరులకు నీవే సింహ స్వప్నం. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. రామచంద్ర జనార్దన గారి చేసిన అభివృద్ధి గురించి మాట్లాడకపోతే మనంత పాపత్ములు ఎవరు ఉంటారని ధైర్యం చేశా. ఈ రోడ్ వేసింది ఎవరు? ఈ రోడ్ వేసింది ఎవరు? ఈ రోడ్ వేసింది ఎవరు? ఈ కాలనీ కట్టింది ఎవరు? ఈ బ్యాంకులకు నీళ్ళిస్తుంది ఎవరు? ఈ పంచాయతీ భవనం కట్టింది ఎవరు? అన్నదాత రైతన్నకు వెన్నెముకగా నిలిచావు, ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు, G+3 గృహాలను పేదలకిప్పించావు, చంద్రన్న క్యాంటీన్ తో అన్నా తిని తీర్చావు. అన్నదాత రైతన్నకు వెన్నెముకగా నిలిచావు, ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు, G+3 గృహాలను పేదలకిప్పించావు, చంద్రన్న క్యాంటీన్ తో అన్నా తిని తీర్చావు. అందుకే జనం కోసమే నిలిచిన వంశమే మీది, చరిత్రనే తిరిగే. ఒంగోలు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, కనుమ శుభాకాంక్షలు. ఈరోజు 29వ డివిజన్లో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుగుతున్న పారువేట కార్యక్రమానికి మన ఒంగోలు ముద్దుబిడ్డ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు శాసనసభ్యులు దామతెల జనార్దన్ గారు రావడం జరిగింది. అదేవిధంగా 29వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఓపెనింగ్ చేయడానికి కూడా ఆయన వచ్చారు. ఎంతో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇదే విధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ గారు, కంది రవిశంకర్ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. మాకెంతో ఆనందంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఓపెన్ చేయాలని మేము రెడీ చేసి పెట్టున్నాము. ఈరోజు ఈ సంక్రాంతికి, ఈ కనుమ రోజు ఇంతమంది ప్రజల ఆదరాభిమానాలతో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఓపెన్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ముందు కూడా 29వ డివిజన్లో కార్యక్రమాలు అయితేనే ఉంది. అభివృద్ధి కోసం ప్రతి క్షణం జనార్దన్ దగ్గర మేము పోరాడి ఈ డివిజన్కి అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ముందుగా ఒంగోలు ప్రజలందరికీ కనుమ శుభాకాంక్షలు. ఈరోజు 29వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గరికి దామచర్ల జనార్దన్ గారు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, కంది రవిశంకర్ గారు, జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు రియాజ్ గారు నలుగురు కూడా విచ్చేసి పార్టీ కార్యాలయాన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇక్కడున్న ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా పార్వేట జరుపుకుంటున్నారు. ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మొదటి పూజ చేయకుంటే నీకు కోపమయ్యా, అయ్యా ముప్పు తిప్పాలెన్నో పెట్టి మురిసిపోతావయ్యా. సిద్ధి బుద్ధి విఘ్నేశ మా విఘ్నాలన్నీ బాపయ్యా. జగాలు ఏలే కన్నె మూల గణపయ్యా, శరణు గణేశ శరణాలయ్యా. గంగమ్మలోనుడవు గంగమ్మ వరదుడవు సంగమ దేవుడై జగమేలుకున్నావు. నంది వాహనమెక్కి నలుదిక్కులు జరిగి భక్తుల పాదాలు బాపుతున్నావయ్యా, పాదాలు బాపుతున్నావయ్యా. గంగమ్మలోనుడవు గంగమ్మ వరదుడవు సంగమ దేవుడై
జగమేలుతున్నావు నంది వాహనమెక్కి నలుదిక్కులు తిరిగి భక్తుల బాధలు బాపుతున్నావయ్యా ఎంత గొప్ప దేవుడవే మల్లన్న నిన్ను ఏ తీరు గొలిచేమే మల్లన్న ఎంత గొప్ప దేవుడవే మల్లన్న నిన్ను ఏ తీరు గొలిచేమే మల్లన్న 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 నీకు కోటి కోటి దండాలే మల్లన్న పులితోలు చుట్టుకొని పువ్వుల మెరిసేవు గుడిలో మూసుకొని భూమండలమే లేవు సంకాన తోలే వేసి భిక్షాటన చేసేవు ఏమిటో నీ లీలా తెలియదయ్యా తండ్రి పులితోలు చుట్టుకొని పువ్వుల మెరిసేవు గుడిలో మూసుకొని భూమండలమే లేవు సంకాన తోలే వేసి భిక్షాటన చేసేవు ఏమిటో నీ లీలా తెలియదయ్యా తండ్రి మా కన్నుల వెలుగే నిండిలా గోపాల చూసాము నందనందన ఓ కన్నయ్య మా కన్నుల వెలుగే నిండిలా బృందావనికి చిందులు నేర్పి పిన్నెల వేళకు వన్నెలు కూర్చి రాసావు రాసలీలా అనుగంచి తిరుపతాంబ గజ్జల మోతాయి గంటల మోతా అనుగంచి తిరుపతాంబ గజ్జల మోతాయి గంటల మోతా గల్లు 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 గల్లు